ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తప్పనిసరిగా 21 డిసెంబర్ నుండి డిసెంబర్ 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారాల యొక్క గ్రహస్థితి పరిస్థితులను అనుసరించి మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో రాహు శని, అదేవిధంగా మనకి ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ధనుర్రాశిలో రవి, కుజుడు, శుక్రుడు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నది, మరి ఏ విధమైన పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే, అంటే ఈ మీనరాశి వారికి 10వ స్థానంలో రవి, 10వ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభం, వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉన్నది. రవిగ్రహం అనుకూలత, చంద్రగ్రహం అనుకూలత వలన తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచన ఉంటుంది మీకు. అంతేకాకుండా ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పనిసరిగా లభిస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే లగ్నంలో రాశిలో శనున్న, మరి తృతీయంలో గురుడున్న, ఇలా కొన్ని గ్రహాలు, వ్యయంలో రాహు ఉన్న, ప్రధానమైన గ్రహాలు ఇబ్బందులున్న, చిన్న చిన్న గ్రహాల అనుకూలత వలన ఈ వారం కాస్త అమ్మయ్య అని గాలి పీల్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. అన్నింటా కూడా వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నది. వారపు మధ్యలో కూడా పర్వాలేదు. వారాంతం అకాల భోజనము, శ్రమ, చికాకు ఉండవచ్చు. చేత ఈ రాశి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు వాయిదా పడతాయి. సామాన్యంగా జరిగేటువంటి పనులకి ఈ వారం మాత్రం ఇబ్బంది ఉండదు. విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. విద్యార్థులు, రాజకీయ నాయకులు, మహిళలు, ఇటువంటి వాళ్ళంతా కూడా వారి వారి కార్యక్రమాలు కాస్త ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశివారు నవగ్రహారాధన, శివ దర్శనం, అంటే శివక్షేత్రాలని దర్శించడం, ఇటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం దైవ బలాన్ని మీరు పొందండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎక్కువగా తెలుపు రంగు వాడండి. స్వస్తి.